బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణలో నేటి నుంచి యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. హై ధరలన మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల డాక్టర్ రమేష్, డాక్టర్ హరిప్రసాద్ భేటీ అయ్యారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటళ్లను మంత్రి అభినందించారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హాస్పిటల్ కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి హామీతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సేవలు కొనసాగించేందుకు అంగీకరించారు. తెలంగాణలో నేటి నుంచి యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నాయి. హై ధరలను మినిస్టర్స్ క్వార్టర్స్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధుల డాక్టర్ రమేష్, డాక్టర్ హరిప్రసాద్ భేటీ అయ్యారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించడంలో ప్రభుత్వానికి సహకరిస్తున్నారని ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్ను మంత్రి అభినందించారు. ప్రతి నెల నిధులు విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. హాస్పిటల్ కోరుతున్న ఇతర అంశాలపై సానుకూల నిర్ణయం తీసుకుంటామని భరోసా ఇచ్చారు. మంత్రి హామీతో ఆరోగ్యశ్రీ నెట్వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రతినిధులు సేవలు కొనసాగించేందుకు అంగీకరించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ఏవై స్వామి ఫోన్ లైన్ లో అందిస్తారు. స్వామి, తెలంగాణలో నేటి నుంచి యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగనున్నట్లుగా తెలుస్తోంది. ఏంటి దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఏంటి? తెలంగాణలో ఆరోగ్యశ్రీకి సంబంధించినటువంటి నెట్వర్క్ హాస్పిటల్స్ అన్ని కూడా తమకు రావాల్సినటువంటి బకాయిల పైన రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసు ఇచ్చి మేము సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రకటించాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు గత 2 రోజులుగా సమ్మెను విధింపజేయడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. అనేక చోట్ల కూడా రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉన్నటువంటి ఈ గత ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి కూడా పేద ప్రజలకు మెరుగైన ఆరోగ్య సదుపాయాలు కల్పించాలి, ఎలాంటి నగదు లేకుండా నగదు రహిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఒక సదాశయంతో స్థాపించినటువంటి ఈ పథకం సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది మంది దీన్ని వినియోగించుకుంటున్నారు. అయితే గత కొద్ది సంవత్సరాలుగా నెట్వర్క్ ఆసుపత్రులకు ఇవ్వాల్సినటువంటి నిధులు సకాలంలో ఇవ్వకపోవడంతో కూడా పెద్ద ఎత్తున కూడా బకాయిలు పేరుకపోయి ఆసుపత్రులకు ఇబ్బందికర పరిస్థితులు ఏర్పడుతున్నాయి. దీంతో వారికి సంబంధించినటువంటి విషయంలో సమస్యను సాల్వ్ చేయాలని చెప్పేసి గత కొద్ది కాలంగా ప్రభుత్వానికి మొరపెట్టుకుంటూ వస్తున్నారు. ఇటీవల కాలేజీలకు ఫీజు రియంబర్స్మెంట్ విషయంలో కాలేజీలు బంద్ చేస్తామని చెప్పేసి 2 రోజులు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి 1 రోజు బంద్ చేయడంతో కూడా ఆ పరిస్థితులను పిలిచి మాట్లాడి వారి సమస్యను రాష్ట్ర ప్రభుత్వం సాల్వ్ చేయడంతో కూడా వెంటనే తమ సమస్యను కూడా పరిష్కరించాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి నెట్వర్క్ ఆసుపత్రులు యాజమాన్యం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు ఇచ్చి మేము సేవలు నిలిపివేస్తున్నామని చెప్పేసి ప్రకటించారు. అయితే చాలా చోట్ల కూడా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 75% ఆసుపత్రుల్లో ఈ సేవలు యథావిధంగా కొనసాగినప్పటికీ కూడా కొన్ని ఆసుపత్రులు మాత్రమే కొంత సేవలు నిలిపివేసినట్టుగా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. ఒకవైపు ప్రతిరోజు జరిగేటువంటి ఒకవైపు చికిత్సలు కావచ్చు, ఒకవైపు ఆపరేషన్లు కావచ్చు, యథావిధంగా చేసేట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. కానీ కొన్ని ఆసుపత్రులు వాటి యజమాన్యాల రాష్ట్ర ప్రభుత్వంతో మొండిగా వ్యవహరించడంతో కూడా ప్రభుత్వం చాకచక్యంగా వ్యవహరించి వారు చేస్తున్నటువంటి అక్రమాలు కావచ్చు, చాలా చోట్ల విషయాలపైన కూడా సీరియస్ గా రియాక్ట్ కావడంతో కూడా సంస్థ ప్రతినిధులు ఒకవైపు ప్రభుత్వంతో చర్చలకు దిగివచ్చారు. నిన్న రాత్రి మినిస్టర్ క్వార్టర్స్ లో ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహతోని సమావేశమైనటువంటి నెట్వర్క్ ఆసుపత్రులకు సంబంధించినటువంటి అసోసియేషన్ ప్రతినిధులు రాత్రి పొద్దుపోయే వరకు కూడా చర్చలు కొనసాగాయి. అసోసియేషన్ సంబంధించినటువంటి ప్రతినిధులు డాక్టర్ రమేష్, డాక్టర్ హరిప్రసాద్ వారందరితో పాటు మిగతా వారు కూడా ఈ చర్చల్లో పాల్గొన్నారు. మేము సమ్మెను విరమిస్తాము, మాకు సకాలంలో ఏ నెలకు ఆ నెల ప్రభుత్వం నుంచి గ్రీన్ ఛానల్ ద్వారా వెంటనే నిధులు విడుదలైతే ఎలాంటి ఇబ్బంది ఉంటుందని చెప్పేసి కూడా వారంతా కూడా ప్రభుత్వం తోటి మొరపెట్టుకోవడంతో కూడా మంత్రి ఇటు దామోదర్ రాజనరసింహతో పాటు మిగతా ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా చర్చల్లో పాల్గొని వారికి స్పష్టమైన హామీ ఇవ్వడంతో కూడా అది మొత్తం ఆరోగ్యశ్రీ సంబంధించిన సేవలు ఎలా విధంగా కొనసాగిస్తున్నాము, సమ్మె విరమిస్తున్నామని చెప్పేసి కూడా తాము ప్రభుత్వంతో స్పష్టం చేయడంతో కూడా ఈ రోజు నుంచి యథావిధిగా అన్ని ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ పథకాన్ని అమలు చేస్తున్నటువంటి అన్ని ఆసుపత్రుల్లో కూడా దీనికి సంబంధించినటువంటి చికిత్సలు నేటి నుంచి యథావిధిగా కొనసాగుతాయని చెప్పేసి కూడా స్పష్టం చేశారు. ఒకవైపు రాష్ట్ర వ్యాప్తంగా చాలా చోట్ల కూడా ట్రామాకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి చికిత్సల విషయంలో ఎలాంటి లోటుపాటు లేకుండా చూడాలని చెప్పేసి కూడా ప్రభుత్వం
స్పష్టమైనటువంటి హామీని ఆ ప్రతినిధులకు ఇచ్చింది. ఇక నుంచి ప్రతి నెల ఏ నెలకు ఆ నెల వాళ్ళకి సంబంధించినటువంటి బకాయిలకు సంబంధించిన బిల్లుల్ని సకాలంలో చెల్లిస్తాము అని చెప్పేసి ప్రభుత్వం నుంచి ఒక హామీ రావడంతో కూడా అసోసియేషన్ ప్రతినిధులు సమ్మె విరమిస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి ఈ రోజు నుంచి యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగుతాయని చెప్పేసి ప్రభుత్వానికి హామీ ఇచ్చారు. దీంతో ఈ రోజు నుంచి అన్ని ఆసుపత్రులు కూడా యథావిధిగా ఆరోగ్యశ్రీ సేవలు అయితే కొనసాగుతాయని చెప్పి తెలుస్తోంది సోని. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ స్వామి.